RC16 అప్పుడే సౌండ్ మొదలైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC16 సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేలారూజ్ వెంకట సతీష్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకి సంబంధించి సెట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం మేకవర్ అవ్వాల్సి ఉంది. ఆ లుక్ లోకి రాగానే మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి బుచ్చిబాబు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ మరలా తెలుగులో RC16 మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయిపోయాయి. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఇందులో రామ్ చరణ్ కామెడీ కూడా చేస్తాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి ఇది వరకు ఎన్నడూ చేయనటువంటి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో రామ్ చరణ్ RC16 లో కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో గత కొంతకాలంగా ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. RC16 మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటారట. ఇది మాత్రం గ్యారంటీ అట. అలాగే బుచ్చిబాబు సనా రైటింగ్, డైరెక్షన్ మరియు రెహమాన్ మ్యూజిక్ గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడుకుంటారని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. అలాగే రంగస్థలానికి మించి ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుందని మాట్లాడుకుంటున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ కావడంతో అక్కడి మండలికలంతోనే రామ్ చరణ్ క్యారెక్టర్ మాట్లాడుతుందట. అలాగే సినిమాలో బుచ్చిబాబు అద్భుతమైన డైలాగ్స్ రాశారట. మొదటి సినిమా ఉప్పెనికి రెండింతలు ఎఫెక్టివ్ గా RC16 మూవీ ఉంటుందట. ఇప్పటికే ఈ చిత్రం కోసం రెహమాన్ 3 సాంగ్స్ కూడా ఇచ్చేశారు. అతని నుంచి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎక్కువగా దీని గురించే సౌండ్ వినిపిస్తుందట. ఓవరాల్ గా ఈ సినిమా అయితే రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే అప్డేట్ త్వరలో వచ్చే అవకాశం ఉంది.